అనాథ పిల్లలకు అండగా నిలిచారు నీలం మధుముదిరాజ్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోల్కూరు గ్రామంలో అనారోగ్యంతో తల్లిదండ్రులు చనిపోవడంతో ఇద్దరు పిల్లలు అనాథులుగా మారారు. విషయం తెలుసుకున్న ఎన్ఎంఆర్ అధ్యక్షులు నీలం మధుముదిరాజ్ పిల్లలకు 2 లక్షల రూపాయలను ఆర్థిక సహాయం అందజేశారు. పిల్లల పేరు మీద ₹1,50,000 డిపాజిట్ చేశామని, ప్రతి నెల తమ ఖర్చులకు డబ్బులు వచ్చే విధంగా చేశామని నీలం మధు తెలిపారు. వారి చదువుకు కాంగ్రెస్ ప్రభుత్వం తరపున ఆదుకుంటామని భరోసా కల్పించారు. అందరం కూడా మా ఎన్ఎంఆర్ యువసేన సభ్యులందరం కూడా కుటుంబానికి భరోసాగా ఉండాలి, అండగా ఉండాలని చెప్తే మేమందరం కలిసి వచ్చి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం ₹2 లక్షల ఆర్థిక సాయం చేసినాం. ఆర్థిక సాయం చేసిన తర్వాత కూడా మా కుల బంధువులందరూ కూడా గజ్వేల్ కాన్ఫరెన్స్ కి వచ్చారన్న, మీ అందరికీ మేము సన్మాన కార్యక్రమం చేస్తామన్నా, మీకు సన్మానం చేస్తాం గజ్వేల్ తరఫున అని చెప్పి ఇక్కడికి పిలిచి మా సీనన్న అధ్యక్షుడు, అదేవిధంగా మండల అధ్యక్షుడు, గ్రామాధ్యక్షుడు, అదేవిధంగా జేసీ నాయకులు, కార్యకర్తలు, ఎన్ఎంఆర్ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఘనంగా సన్మానం తెలిపారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా నేను ఎందుకంటే మొన్ననే ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, ముఖ్యమంత్రి రేవంత్ అన్న సమక్షంలో మేము కాంగ్రెస్ లో జాయిన్ అయినాం. మా సమస్యలు ఎక్కువ ముద్రాజుల సమస్యలు కూడా గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఫంక్షనల్ సమస్యలు అయినా, ఫిషరీస్ అయినా, అదేవిధంగా గ్రామాల్లో